మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, ఈ రోజున మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క ఉన్నతమైన ప్రభావము, మీ రక్షణ, మీ నడిపింపు మరొకసారి మీ సజీవమైన వాక్కు ద్వారా మా హృదయాలకి, మా జీవితాలకి మీరు కలిగించమని యేసు నామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. I wish you all a very happy Independence Day అండి. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం ఈరోజు మన ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మనము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరి ఈ యొక్క వాక్యం మనం చూసినట్టుగా మనము క్షేమంగాను సమాధానంగాను ఉండాలంటే మనము మన కంట్రీలో ఉన్న లీడర్స్ కోసము, మన కంట్రీ కోసము, మన కంట్రీ యొక్క వెల్ఫేర్ కోసము, డెవలప్మెంట్ కోసం ప్రేయర్ చేయాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. మరి దీనికి హిస్టారికల్ అండ్ థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, అపోస్టల్ పాల్ వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రోమ్. అపోస్తలుడైన పౌలు గారు రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. ఆయన కంట్రీకి సిటిజన్ గా ఉంటూ మరి రోమ్ గురించి ఎన్నో మార్లు రక్షణ వారికి రావాలి, దేవుని యొక్క కాపుదలు ఉండాలని ఎంతగానో ప్రార్థన చేసేవారండి. అలాగే మరి మన జీవితంలో కూడా మనం గమనిస్తే మరి మనము ఇండియాలో సిటిజన్స్ గా మనం ఉంటున్నాం కదండి. మరి ఇండియాలో సిటిజన్స్ గా ఉంటున్న మనము మన దేశం కొరకు కూడా ప్రార్థన చేయాలి కదా. ఎందుకంటే మన దేశం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, క్షేమం కలిగి ఉండాలి, అలాగే మంచి కంట్రీగా ఇండియా డెవలప్ అవ్వాలనేది మన యొక్క ఆశగా ఉండాలి అనేది దేవుని వాక్యము మనతో చెప్తుందండి. అందుకని ఈ సమయంలో యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పౌరులుగా మనకి ఆ బాధ్యత దేవుడిచ్చారు. మనం ఈ కంట్రీలో మనం జీవిస్తున్నామంటే ఈ కంట్రీ యొక్క క్షేమము, ఈ కంట్రీ యొక్క డెవలప్మెంట్ మనము కోరుకోవాలి. మరి ఆ రీతిగా పౌలు గారు ఏమంటున్నారంటే, మీ యొక్క గవర్నమెంట్ కొరకు, మీ పీపుల్ కొరకు ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో మరి ఆత్మీయంగా మన కంట్రీ కోసము మనము ప్రేయర్ చేయాల్సిన ఆ యొక్క ఆవశ్యకత ఎంతో ఉందండి. మరి ముఖ్యంగా ఇండియా ప్రెసెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు మనకు తెలుసు. మరి పొలిటికల్గా చూస్తే పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అలాగే లోపల ఇంకా ఇండియాలో మరి ఎడ్యుకేషన్ పరంగా ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఇంకా ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్ అనేది ఇండియాలో ఉంది. ఇంకా కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇండియాలో ఉంది. అలాగే మరి సామాజికంగా కూడా మరి సోషలాజికల్గా ఎన్నో విషయాల్లో ఇంకా ఇండియా చాలా డెవలప్మెంట్ అవ్వాలి. మరి ఆ రీతిగా చూస్తే ఆర్థికంగా కూడా ఇండియా బాగా డెవలప్ అవ్వాలి. మరి ఇన్ని విషయాలు మన కంట్రీలో ఉంటూ ఉన్నాయి. అందుకనే బాధ్యత కలిగిన పౌరులుగా మన దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం అనుదినం ప్రార్థన చేయాలండి. ఆ రీతిగా మనం ప్రేయర్లో దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తారు. అలాగే మన కంట్రీలో మనం చూస్తే అండి, స్టార్టింగ్లో మన ఇండియాకి మరి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అలాగే హాస్పిటల్స్ అవ్వచ్చు, అంటే ఆ యొక్క చీకటి కాలంలో అసలు చదువు అనే వెలుగురేఖలు లేని పరిస్థితులు, హాస్పిటల్స్ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశాలు లేని రోజుల్లో మరి దేవుని యొక్క ప్రేమతో అనేక మంది మన ఇండియాకు వచ్చి దైవ సేవకులు వారి యొక్క జీవితాన్నే దేవునికి సమర్పించుకొని సంపూర్ణంగా మన ఇండియాలో ఉన్న అనేక మంది జనాంగానికి దేవుని ప్రేమని మరి చదువు ద్వారా, వైద్యం ద్వారా అందించడం జరిగిందండి. Yes, the great missionaries of our God came to India and proclaimed the gospel through love by establishing education institutions and hospitals by providing them great services. కాబట్టి ఆ రీతిగా మన ఇండియాలో దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగా చాటబడిందండి. మరి ఈ రోజున మనం చూస్తే మరి ఇండియాలో
ఇంకా మనం క్రిస్టియన్స్గా మన కంట్రీ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మరి మన దేశాన్ని కాపాడి సమృద్ధిగా దీవిస్తారండి. అటువంటి ఉన్నతమైనటువంటి నడిపింపు దేవుడు మనందరికీ ఇచ్చి మన ఇండియాకి మరి స్వాతంత్ర దినోత్సవము మనము ఆలోచిస్తే స్వాతంత్ర్యం, ఫ్రీడమ్, మరి ఆ యొక్క బ్రిటిష్ పాలన నుంచి మనకి స్వాతంత్రం లభించింది. అలాగే ఈ స్వాతంత్రం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఫ్రీడమ్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ వర్డ్. మరి మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారు మనల్ని ఆయన స్వేచ్ఛగా మరి స్వాతంత్ర్యాన్ని మన జీవితంలో పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుండి మనకిచ్చారు కదండి. కాబట్టి స్వతంత్రం ఎంత గొప్పది మన జీవితాల్లో. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఎటువంటి ఉన్నతమైన సంతోషము, సమాధానము కలిగి ఈ యొక్క స్వతంత్రాన్ని ఎప్పుడు కలిగి ఉండాలంటే మరి లోకమును, పాపమును, అలాగే అపవాదిని జయించే వారిగా మనం ఉన్నప్పుడు ఆ గొప్ప స్వాతంత్రం మనలో ప్రతిరోజు నిలుస్తుందండి. అందుకనే యేసుక్రీస్తు వారు మనందరికీ ఆ గొప్ప స్వతంత్రాన్ని, రక్షణ ఇవ్వడానికి వచ్చారు. మరి ఈ రోజున మరొక మారు దేవుడు మనకి ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో మనం జీవించినప్పుడు ఉన్నతమైనటువంటి నడిపింపు దేవుడు మనకి మన జీవితాల్లో ఆయన చిత్తానుసారంగా ఇచ్చి మనల్ని దేవునిలో ఉన్నతమైన వారిగా ఆయన తీర్చిదిద్దుతారు. Once again, I wish you all a happy Independence Day.